ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు, ఒక పాస్టర్గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం 20%, 80% మినిస్ట్రీ నేను చూశాను. ఎందుకంటే కలిసి ట్రావెల్ చేశాను. సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అంటే హైదరాబాద్లో ఒకటి, యూఎస్లో. సో ఈజ్ CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలా మంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అని అంటే, వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అనంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదేంటే ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి. వాక్యం శరీరరీతిగా రావడం అంటే ఏంటి అంటే, వాక్యం యాక్షన్స్లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు పులిపెట్టి మీద కూర్చొని 1 hour నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రాక్టికల్ గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్ లో కూర్చొని గులాబ్ వీసా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్టెడ్. అందరూ కలిసి ఉంటారు. మళ్ళీ ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళ చోట వీళ్ళ చోట పెట్టడం. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్ లో మీకు పవర్ లేదు వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు.